ఏం చేయాలి? కెనడా వీసా యొక్క ప్రయోజనాలు ఏంటి? కెనడా పిఆర్ కోసం ఎలాంటి అర్హత సాధించాలి? ఇంకా ఐఎల్స్లో మంచి స్కోర్ సాధించాలంటే ఏం చేయాలి? పిఆర్ వీసా తర్వాత మీరు ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? సో వీటన్నిటికీ సమాధానం ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సీనియర్ అడ్వైజర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. అండ్ నార్మల్గా సార్ మీరు చూడొచ్చు అండ్ ఎక్సెల్లాకి సంబంధించి ఇమిగ్రేషన్కి ఎలాంటి సేవలు అందిస్తుంది అండ్ అంతేకాకుండా మీరు చాలా చోట్ల కూడా అంటే డిఫరెంట్ ప్లేసెస్లో కూడా మీరు ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. అండ్ దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ఓవరాల్గా దీనిపై మీ విశ్లేషణ ఏంటి? ఎక్సెల్లా సర్వీసెస్ వచ్చేసి మనం స్టూడెంట్ వీసాస్ చేస్తామండి. దాంతోపాటు ఇమిగ్రేషన్ సర్వీసెస్. స్టూడెంట్ వీసా అయితే ఎవరైతే స్టూడెంట్స్ హైయర్ స్టడీస్కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చు. ఓకే, ఇంకోటి వచ్చేసి ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళ కంట్రీలో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అంటే ఫ్యామిలీతో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళు కూడా అబ్రాడ్కి వెళ్ళొచ్చు అండి. దాంట్లో వచ్చేసి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు, అదే సింగిల్గా వెళ్ళొచ్చు. మినిమం దానికి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఆ ఎలిజిబిలిటీ మనం చూసుకొని వేరే కంట్రీస్కి వెళ్ళి లైక్ ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, యూకే ఆర్ జర్మనీ ఈ కంట్రీస్కి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. ఒకవేళ స్టూడెంట్స్ అయితే హయ్యర్ స్టడీస్కి బ్యాచిలర్స్కైనా మాస్టర్స్కైనా వాళ్ళు అక్కడ వెళ్ళొచ్చండి. ఓకే, వేరే కంట్రీస్కి. అండ్ ఇంకోటి వచ్చేసి స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళకి క్వాలిఫికేషన్ మ్యాక్సిమం డిగ్రీ ఉండాలి, ఐఎల్ స్కోర్ ఉండాలి. అంటే ఏ యూనివర్సిటీ వాళ్ళు అనుకుంటున్నారో దాన్ని బట్టి మనం వాళ్ళకి స్టూడెంట్ వీసా అనేది ప్రాసెస్ చేస్తాం. అండ్ ఏ దేశానికి సంబంధించి ఇమిగ్రేషన్ ఆఫర్ చేస్తుంది ఎక్సెల్లా? ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి కెనడా పిఆర్ అండి. కెనడా అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. దాంతోపాటు వచ్చేసి మనకి ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. దాంతోపాటు యూకే స్కిల్ వర్క్ వీసా. ఈ 4 కంట్రీస్ అనేది మనం చేస్తాం ప్రస్తుతం అయితే. అండ్ అంతేకాకుండా పిఆర్ కోసం అసలు ఎన్ని రోజులు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది? దీనికి సంబంధించి అంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? పిఆర్ వచ్చేసి మనకి 8 months ప్రాసెస్ అండి, పర్మనెంట్ రెసిడెన్సీ అనమాట. ఓకే, ఇది ఫస్ట్ అనేది ఇప్పుడు చాలా మంది కెనడాకి అనేది చూస్తున్నారు. కెనడా వచ్చేసి అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటే ఈజీ, అంటే వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉండనివ్వండి, అంటే ఏ జాబ్ అయినా నాన్ ఐటీ కానివ్వండి, ఐటీ కానివ్వండి, ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ వాళ్ళు కెనడాకి వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ 4 కంట్రీస్లో కెనడా అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా వీసా రావడానికి కూడా మనకి ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉన్నాయండి. కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చేసి మనకి 8 months ప్రాసెస్. అంటే చాలామంది అనుకుంటారు 8 months చాలా లెందీ ప్రాసెస్ కదా, మరి ఎలా మనం చేసుకోవాలంటే చాలా టైం పడిపోతుంది, ఒక 1 month or 2 monthsలో ఈ ప్రాసెస్ కాదా అని అడుగుతారు చాలామంది క్లయింట్స్ కూడా. బట్ ఏంటంటే ఈ లెందీ ప్రాసెస్ ఎందుకు అంటున్నా అంటే అక్కడ ఫ్యూచర్లో మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయొద్దని ఈ 8 months అనేది డాక్యుమెంటేషన్ జరుగుతుందండి. ప్రాపర్గా వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు స్టెప్ బై స్టెప్ అనేది. ఫస్ట్ అనేది వాళ్ళ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. దాని తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అనేది జరుగుతుంది. వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు సబ్మిట్ చేయాలి. అండ్ దాంతోపాటు వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్, అంటే ఎక్కడ వర్క్ చేశారు ప్రీవియస్లీ, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళ కంట్రీకి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉన్నారు, దాని తగ్గ డాక్యుమెంట్స్ ఏంటి. ఓకే, ప్రాపర్గా వాళ్ళ మెడికల్స్ కానివ్వండి, పోలీస్ క్లియరెన్స్ కానివ్వండి, వాళ్ళ ఐఎల్ స్కోర్ కార్డ్ కానివ్వండి. ఎందుకైనా ఈ 8 months ఆఫ్ టైం పడుతుంది వీసా వచ్చే వరకు వాళ్ళకి. ఏదైనా కానీ ఇప్పుడు చాలా మంది రూమర్స్ ఏంటంటే ఒక 1 month 2 monthsలో అలాంటి పిఆర్ అనేది ఎక్కడ ఉండదండి. 1 month 2 monthsలో పిఆర్ రాదు. మినిమం వచ్చేసి మనకి 8 months ప్రాసెస్ జరుగుతుంది. ఎందుకంటే మనం సేఫ్గా సెక్యూర్గా అక్కడ ల్యాండ్ కావాలి అంటే 8 months అనేది కంపల్సరీగా టైం పడుతుంది మనకి. అండ్ నార్మల్గా కెనడా అనేది అంటే ఎవరైనా వెళ్ళొచ్చా, పర్టికులర్గా పలానా వాళ్ళు వీళ్ళే వెళ్ళాలని ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయా? అండ్ అంతేకాకుండా అక్కడ ఉద్యోగ అవకాశాలు, అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కంపల్సరీగా ఒక ఉద్యోగం చేయాలి, స్థిరపడాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు జాబ్స్ వచ్చేసి కెనడాలో చాలా జాబ్స్ ఉన్నాయండి, ఎవరైనా వెళ్ళొచ్చు. ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ పర్సన్స్ ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ ప్రొఫెషనల్స్ వచ్చేసి డాక్టర్గా ఉండొచ్చు, నర్సెస్ ఉండొచ్చు, లేదంటే హెల్త్ కేర్ సంబంధించిన ప్రొఫైల్స్ ఉండొచ్చు, హెచ్ఆర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్ కానివ్వండి, దాంతోపాటు వేరే ఫీల్డ్ బ్యాంకింగ్, టీచింగ్ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి. ఓకే, అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏ ఫీల్డ్లో అయినా వాళ్ళు అప్లై చేయవచ్చు. బట్ దీనికి ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. ఫస్ట్ అనేది 4 కంట్రీస్ మనం ఏదైతే చేస్తామో, ఈ 4 కంట్రీస్ అయితే చేస్తాము మనం, దీంట్లో వచ్చేసి ఫస్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ చూస్తాం. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మనం కెనడా పిఆర్కి వచ్చేసి ఎలిజిబిలిటీ అనేది మనకి 67 points ఉంటుందండి. దీనికి ఫస్ట్ ఇప్పుడు ఒక క్లయింట్ మన బ్రాంచ్కి విజిట్ కాగానే ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే వాళ్ళ ప్రొఫైల్ ఏ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది, వాళ్ళకు వీసా ఎక్కడ నుండి అనేది తొందరగా వస్తుంది, అండ్ జాబ్ ఆప్షన్స్ ఎక్కడ వాళ్ళకి తొందరగా అనేది దొరుకుతాయి అనేది మనం చూస్తాం. ఫస్ట్ వాళ్ళు రాగానే ఫస్ట్ ఎలిజిబిలిటీ చూస్తాం. ఎలిజిబిలిటీ అంటే
వాళ్ళ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ మ్యాండేటరీ. మనం పిఆర్కి అప్లై చేయాలి అంటే ఈ 4 ఉండాలండి: ఏజ్, క్వాలిఫికేషన్ అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్. ఏజ్ వచ్చేసి మనం 45 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ త్రూ కూడా వెళ్ళొచ్చు అండి. లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ వైఫ్ త్రూ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఎడ్యుకేషన్, ఎనీ డిగ్రీ అండి. ఓకే, మినిమం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. మ్యాక్సిమం 15 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు ఎనీ డిగ్రీ ఉన్నా వాళ్ళకి 2 years ఎక్స్పీరియన్స్ సరిపోతుంది. మాస్టర్స్ ఉంటే 1 year. ఆ డిగ్రీ ఏదైనా కానివ్వండి, అంటే హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, బ్యాచిలర్స్ కానివ్వండి, ఒకవేళ మాస్టర్స్ ఉన్నా కానీ మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్, ఒకవేళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే 2 years ఎక్స్పీరియన్స్. అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, వాళ్ళు ఈజీగా అక్కడ వెళ్ళి సెటిల్ కావచ్చు. ఇది ఎలిజిబిలిటీ అనేది కెనడాకు ఉంటుంది. దీనికి మనం ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తాం ఈ కంట్రీకి. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అంటే బ్లైండ్లీగా ప్రాసెస్ చేయలేమండి, ఎందుకంటే వాళ్ళకి ఆ కంట్రీకి వీసా వస్తుందో లేదో, లేదంటే ఆ పర్టికులర్ వాళ్ళకి అక్కడ జాబ్స్ ఎలా ఉన్నాయని ఫస్ట్ తెలుసుకోవాలి. దానికి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో జరుగుతుంది ఏంటంటే ఈ 67 points వాళ్ళకి వస్తున్నాయా లేవా అని చెక్ చేస్తాం. దీంట్లో వాళ్ళకు తెలుస్తుంది వాళ్ళ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాంతోపాటు వాళ్ళ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆ కంట్రీకి ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, దాంతోపాటు వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, వాళ్ళ తయారు కోడ్ ఎంత డిమాండింగ్లో ఉంది, దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్ ఎంత రావాలి, అండ్ ఈ టోటల్ అనేది దీంట్లో వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఎంత అనేది ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వితిన్ 24 hours తెలుస్తుంది. ఈ రిపోర్ట్ వచ్చాక సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్కి పంపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అండ్ మీ ప్రొఫైల్ ఈ విధంగా ఉంది, ఈ కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది, ఇలా మీ జాబ్ ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ, ఈ పిఆర్ అనేది ఈ కంట్రీకి మీకు ఈజీగా అనేది వస్తుందని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాతనే వాళ్ళ పర్మిషన్ తోటి ఆ ప్రాసెస్ అనేది మనం స్టార్ట్ చేస్తాం పిఆర్కి. ఇది కెనడా అండి. కెనడా మొత్తం వచ్చేసి మనకి 8 months ప్రాసెస్ అనేది జరుగుతుంది. దీనికి ప్రాపర్ ఎలిజిబిలిటీ చూసిన తర్వాతనే వి విల్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ కెనడా పిఆర్కి సంబంధించి ఎలాంటి అర్హతలు ఉండాలి ఇది సాధించడం కోసం? ఇందాక చెప్పినట్టు మీకు ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ అండి. అంటే దాని దగ్గర బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకు అక్కడ. పిఆర్ పైన మనం అప్లై చేస్తే ఒక 5 years అనేది వీసా వస్తుంది. 3 years తర్వాత వాళ్ళు సిటిజన్షిప్కి అప్లై చేయొచ్చు. దాంతోపాటు వాళ్ళ ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చు. అంటే కొంతమంది సింగిల్గా వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు సింగిల్గా వెళ్ళి తర్వాత ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళొచ్చు, లేదంటే ఇమీడియట్గా వాళ్ళ ఫ్యామిలీతో పాటు కూడా వెళ్ళొచ్చు అండి. అంటే తను ఫుల్ టైం, పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు, అవర్లీ బేస్ సాలరీస్ ఉన్నాయి. కెనడియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి అన్ఎంప్లాయ్ బెనిఫిట్ సర్వీసెస్ ఇస్తుందండి. అండ్ దాంతోపాటు వాళ్ళ వైఫ్ కూడా అక్కడ వాళ్ళతో ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. పిల్లలకి +2 work ఎడ్యుకేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఓకే, అండ్ మెడికల్స్ మొత్తం ఫ్యామిలీకి లైఫ్ లాంగ్గా ఫ్రీగా ఉంటాయి వాళ్ళ కెనడాలో. ఈ మధ్య జాబ్స్ కూడా చాలా ఉన్నాయి, ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువ ఉందండి. ఓకే, చాలామంది వెళ్తున్నారు. అంటే ఏ ప్రొఫైల్ అయినా వాళ్ళు కానివ్వండి, చిన్న నుంచి పెద్ద ప్రొఫైల్స్ వరకు, సూపర్వైజర్, టీఎల్స్ కానివ్వండి, మేనేజర్స్ కానివ్వండి, అసిస్టెంట్ మేనేజర్స్ కానివ్వండి, బీపీఓలో యాజ్ ఎ కన్సల్టెంట్గా వర్క్ చేసే వాళ్ళు కూడా వెళ్తున్నారు అక్కడ. అండ్ నార్మల్గా ఈ ఐఎల్స్లో స్కోర్ చేయడానికి చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు, అండ్ ఇది మెయిన్ అని చెప్పి మీరు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అండ్ ఎంతవరకు అసలు స్కోర్ చేయాలి, అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ మీరు ఏమైనా ఇస్తారా పర్సనల్గా? పర్సనల్ అంటే ట్రైనింగ్ ఉంటుందండి క్లయింట్స్కి. మెయిన్ అంటే మనకు ఐఎల్స్కి చాలామంది భయపడతారండి. ఓకే, బట్ ఐఎల్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు బేసిక్గా మనం ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి అంటే మినిమం ఇంగ్లీష్ అనేది రావాలి. ఓకే, ఎందుకంటే తెలుగులో, హిందీలో అక్కడ మనం జాబ్ మాట్లాడలేము కాబట్టి. ఓకే, దానికి ఐఎల్స్ ట్రైనింగ్ అని జరుగుతుంది. ఇంత స్కోర్ రావాలి. ఇప్పుడు చాలామంది రూమర్స్ ఏంది అంటే మా ఫ్రెండ్స్కి రాలేదు, చాలామంది పిఆర్కి అప్లై చేశారు, 1 year అయిపోయింది రాలేదు అంటే అది డిపెండ్స్ అపాన్ ప్రొఫైల్ బై ప్రొఫైల్ అండి. ఓకే, మీ ప్రొఫైల్కి మీకు ఎక్కువ స్కోర్ రావచ్చు, వేరే వాళ్ళకి తక్కువ రిక్వైర్మెంట్ కూడా ఉండొచ్చు. బట్ ఏంది అంటే ఇందులో ఫస్ట్ అనేది చెక్ చేస్తాం ఎవాల్యుయేషన్లో మీకు ఎంత స్కోర్ రావాలి యాజ్ పర్ మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, తర్వాత మీకు ఎన్ని పాయింట్స్ అయితే మిలుగుతున్నాయో అవి ఎస్టిమేట్ చేస్తారు ఐఎల్స్లో ఎంత రావాలి అనేది. దాని ప్రకారంగా మీకు గైడ్ చేస్తాం అనమాట మేము. అండ్ ఇంకోటి వచ్చేసి ఐఎల్స్ తక్కువ వచ్చినా కానీ కొన్ని స్టేట్స్ అక్కడ కెనడాలో ప్రొవిన్సెస్ అంటాం మనం, ప్రొవిన్సెస్ వచ్చేసి తక్కువ పైన కూడా తీసుకుంటాయండి. కొన్ని ప్రొవిన్సెస్ అని తక్కువ రిక్వైర్మెంట్ కూడా ఉంటాయి. మోర్ దెన్ 6 ఈచ్ మాడ్యూల్లో 6 అనేది కంపల్సరీగా తెచ్చుకోవాలి. అది మినిమం ఎలిజిబిలిటీ ఫర్ కెనడా అండి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు కొంతమంది వచ్చింది నాకు 6 వచ్చింది రాలేదంటారు, కొంతమందికి 7 వచ్చింది రాలేదు. బట్ అలా ఉండదండి, డిపెండ్స్. కరెక్ట్గా ఫాలోఅప్ ఉంటే, కరెక్ట్గా మన ప్రొఫైల్ మ్యాచ్ అవుతే, మన సిఆర్ఎస్ స్కోర్ ఉంటే ఈజీగా మనకు పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా వచ్చాయి, ఐటీఎస్ వచ్చాయి, వీసాస్ కూడా వచ్చాయి. అందుకే నేను చెప్తున్నాను ఇది. అంటే ఇట్లా అంటే ఈ జర్మనీ, యూకే వీటికి సంబంధించి
వీసాలు అసలు ఎలా పొందాలంటారు? అండ్ నార్మల్గా అక్కడ చదువుకోవడానికి కాకుండా అక్కడ సెటిల్ అవ్వడానికి కాకుండా కొంతమంది విజిట్ చేయడానికి కూడా వెళ్తూ అవును, ఉంటారు మొత్తం ఆ అవును, ప్లేసెస్ చూడడానికి. అవును. సో వాళ్ళకి కూడా వీసా ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుందా, లేకపోతే వీళ్ళు ఎలా పొందాలంటారు? దీనికి సంబంధించి డీటెయిల్గా చెప్పండి. ఓకే, నేను చెప్తానండి. దానికంటే ముందు ఇందాక మీరు ఐఎల్స్ అని అడిగారు. ఐఎల్స్ దగ్గర ట్రైనింగ్ ఉంటుంది, అంటే వాళ్ళకి ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. అంటే ఎక్సెల్ సర్వీసెస్ ఉండి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అంటే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు చూస్తారు ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, మార్క్స్ కానివ్వండి, వాళ్ళకి ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాం అనమాట. పర్టికులర్గా 30 days ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ వాళ్ళు అటెండ్ అయినా సరే ఈజీగా రావచ్చు. జనరల్ ఎగ్జామ్ అనేది అంత పెద్ద కష్టమేం కాదండి. ఇప్పుడు ఎవరైనా వెళ్తున్నారు, ఈవెన్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా రాస్తున్నారు ఐఎల్స్ ఎగ్జామ్, రాసి వెళ్ళే వాళ్ళు ఉన్నారు చాలా మంది స్టూడెంట్స్ అక్కడ. ఓకే. అండ్ నార్మల్గా ఈ ఐఎల్స్కి సంబంధించి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, అంటే Yes. అంత భయం లేకుండా మీకు ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది, గైడెన్స్ ఉంటుందండి. ఎందుకంటే అందరి ప్రొఫైల్ ఒకేలా ఉండదు కదా. ఇప్పుడు చాలా మంది ప్రొఫైల్ తీసుకొచ్చి మాకు ఈ కంట్రీకి వెళ్ళాలంటుంది, బట్ వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేస్తాం అనమాట మనం. అంటే మీ ప్రొఫైల్ అనేది ఈ కంట్రీకి ఉంటుంది, ఈ కంట్రీకి వెళ్తే మీ లైఫ్ బాగుంటుంది, మీరు ఈజీగా సెటిల్ కావచ్చు అని వాళ్ళు ఫస్ట్ గైడెన్స్ ఇచ్చాం. గైడెన్స్ ఇచ్చిన తర్వాత దెన్ వి విల్ స్టార్ట్ ద ప్రాసెస్ అండి. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ ఒక కంట్రీ అనుకొని వస్తారు, ఇప్పుడు ఆస్ట్రేలియా అనుకొని వస్తే వాళ్ళ ప్రొఫైల్ అనేది కెనడాకి అనేది మ్యాచ్ అవుతుంది. అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకు ఆస్ట్రేలియాకి మ్యాచ్ అవుతలేదు, ఎందుకు కెనడాకి మ్యాచ్ అవుతుంది, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దెన్ వి విల్ ప్రొసీడ్ ఫర్ ద పిఆర్ వీసా అండి. ఏ కంట్రీ అయినా సరే అది. అండ్ ఐఎల్సీగా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది, అంతా దానికి భయపడే అవసరం లేదండి. ఈవెన్ అది ఈజీగా ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చి చాలా మందికి వచ్చింది. రీసెంట్గా ఒక అబ్బాయికి అయితే ఈవెన్గా 7 పైనే ఈచ్ మాడ్యూల్లో స్కోర్ కూడా వచ్చింది. అంటే ఎందుకు అంత భయపడతారు దానికి అంటే సంబంధించి? చాలా మంది అంతవరకు రూమర్స్. ఎక్సలెంట్ గా అట్లా బాగా చదివి మంచి స్కోర్ చేస్తున్న వాళ్ళు దీనికి సంబంధించి ఎందుకు ఈ ఐఎల్స్ కి సంబంధించి భయపడడానికి రీజన్ ఏంటి? అట్లా రూమర్ అట్లా స్ప్రెడ్ అయిందండి బయట. అంటే మా ఫ్రెండ్ రాసారు రాలేదు, అంటే చాలా మంది పిఆర్కి అప్లై చేశారు వాళ్ళకి రాలేదని కొన్ని రూమర్స్ ఉన్నాయి. అలా ఏం లేదు. సక్సెస్ అట్ ఎవ్రీ మంత్ అనేది ఐటీఎస్ వస్తున్నాయి. ఈవెన్ ఈ 2024 కూడా చూసుకుంటే చాలా మందికి వీసాస్ వస్తున్నాయి, ఐటీఎస్ కూడా వస్తున్నాయి, ఈజీగా అప్లై చేసి జస్ట్ ఆ రూమర్స్కి వెళ్ళి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు అంటారు నేను, అంతే. ఓకే. అంటే ఈ ట్రైనింగ్ కి సంబంధించి ఎంత ఉంది దాంట్లో మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎఫ్ఎస్డబ్ల్యూ అని, పిఎన్పి అని, ఏఐపిపి అని. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సెంట్రల్ అండి. మీరు కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, బట్ దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది. వాళ్ళకి ఎంత ర్యాంకింగ్ వస్తుంది, వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ ఎంత, వాళ్ళకి ఐఎల్ స్కోర్ ఎంత వస్తుంది, దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేయాల్సి వస్తుంది మనకి. ఓకే, ఎఫ్ఎస్డబ్ల్యూకి. నెక్స్ట్ వచ్చేసి మనకి పిఎన్పి ఇందాక మీరు ఒకటి చెప్పారు, ఆ స్కోర్ తక్కువ వస్తే ఎలా అంటే కొన్ని స్టేట్స్ తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటే అది మనం పిఎన్పిలో కూడా చెక్ చేస్తాం. తన రిక్వైర్మెంట్ ఏ స్టేట్కి మ్యాచ్ అవుతుంది, తన ఐఎల్స్ కూడా అవన్నీ చూసిన తర్వాత ఏ సిఆర్ఎస్ స్కోర్ ఏ స్టేట్కి మ్యాచ్ అవుతుంది అవన్నీ చూసిన తర్వాత పిఎన్పి నుండి కూడా వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయండి. పిఎన్పి అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అది స్టేట్ అంటే పర్టికులర్ ఏదైతే స్టేట్కి తన ప్రొఫైల్ మ్యాచ్ అయిందో ఆ పర్టికులర్ స్టేట్ నుండి తనకి వీసా పిక్ అవుతుంది. వీసా పిక్ అయిన తర్వాత ఆ స్టేట్లో తను 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తనకి ఏఐపిపి అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. దీంట్లో ఎలా అంటే ఆ పర్టికులర్ 4 states ఉంటాయి, అక్కడ 4 provinces ఉంటాయి. అక్కడ నుంచి వాళ్ళకి ఆఫర్ లెటర్ వచ్చినా వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళొచ్చండి. అండ్ ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ వీటి కూడా వీసాలు పొందాలంటే ఏంటి ప్రాసెస్? అండ్ చాలా మంది కూడా అక్కడ ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్తూ ఉంటారు పర్యాటకులు అని చెప్పేసి. సో వీళ్ళకి సంబంధించి ఈ విజిటింగ్ వీసాస్ కూడా ఎలా పొందాలంటారు? అంటే వాటికి చదువుకోవడానికి అండ్ విజిటింగ్ వీసాస్ అన్ని ఒకటే ఉంటాయా, ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటాయి అంటారు? లేదండి, ప్రాసెస్ అనేది డిఫరెంట్. పిఆర్కి 8 months ఆఫ్ టైం పడుతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా చూసుకుంటే ఆస్ట్రేలియా కూడా వీసాస్ వచ్చడం స్టార్ట్ అయ్యాయి రీసెంట్గానే. దానికి కూడా సేమ్ ఏ ప్రొఫెషన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో ఆస్ట్రేలియాలో కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాని రిక్వైర్మెంట్ కూడా ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఓకే, ఐఎల్స్ ఆర్ పీటీ ఏదైనా ఉంటుంది. అండ్ దాంట్లో పాటు వచ్చేసి వాళ్ళకి చూస్తాం, దాంట్లో కూడా ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తాం, దానికి కూడా స్కిల్ అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, దాని కూడా స్టెప్ బై స్టెప్ మెడికల్స్, పోలీస్ క్లియరెన్స్ ఇవన్నీ 8 months ఆఫ్ ప్రాసెస్, దాని కూడా టైం పడుతుందండి ఆ పిఆర్కి కూడా. బట్ కంపేర్ టు లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటుంది, కెనడాలో కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎందుకంటే ఇప్పుడు ఏ జాబ్ అయినా మనం చేసుకోవాలి అంటే కెనడాకు వెళ్ళొచ్చు. అండ్ ఆస్ట్రేలియాకి ఏంటంటే ఐటీ ప్రొఫైల్స్ కానివ్వండి, కొంచెం ఐటీలో డెవలపర్ కానివ్వండి, క్వాలిటీ ఇలాంటి ప్రొఫైల్స్ ఉంటాయి, చాలా ఐటీలో చాలా డొమైన్స్ ఉంటాయి, వాళ్ళకి ఈజీగా ఆస్ట్రేలియా కూడా వెళ్ళొచ్చు. అండ్ కెనడానే కాకుండా ఇక ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ ఇవి కూడా ఉన్నాయి, ఇంకా ఏ కంట్రీస్ చేస్తూ ఉంటారు? ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఆస్ట్రేలియా ఇంకా కెనడా ఉందండి. కెనడా ఈజీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, దాంతోపాటు ఆస్ట్రేలియా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఏ ప్రొఫెషనల్ వాళ్ళైనా కానీ ఈ 2 countries వెళ్ళి ఈజీగా సెటిల్ కావచ్చు విత్ ఫ్యామిలీ. అదర్వైజ్ తను ఒక్కరు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన తర్వాత ఫ్యామిలీ
ఫ్యామిలీని పిలుచుకున్నా కానీ వాళ్ళు వెళ్ళొచ్చు. లేదు అంటే నెక్స్ట్ మనకు వచ్చేసి వేరే కంట్రీస్ వచ్చేసి యూకే ఉంది, దాంతోపాటు జర్మనీ ఉందండి. యూకే వచ్చేసి స్కిల్డ్ వర్క్ వీసా, దీనికి అక్కడ నుండి ఆఫర్ లెటర్ వచ్చినా మనం ఈ యూకేకి కూడా ప్రాసెస్ చేయొచ్చు. జర్మనీ అనేది జాబ్ సీకర్ వీసా అండి. ఆ జర్మనీ అనేది ఒక 6 months వీసా వస్తుంది. ఆ 6 monthsలో మనం అక్కడ వెళ్ళి జాబ్ వెతుకోవాలి, ఐదర్ కమ్ బ్యాక్. అంటే ఈ ప్రాసెస్ 6 months అని ఉంది. అందుకే ఒక పర్మిట్ ఇస్తారు మనం జాబ్ వెతుకోవడానికి అక్కడ జర్మనీ అవుతే. ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక విజిట్ వీసా, టూరిస్ట్ వీసా అంటే ఎవరైతే అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారో పిఆర్ హోల్డర్ కానివ్వండి, ఎవరైతే స్టూడెంట్ వీసా పైన వెళ్ళి ఉన్నారో వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే మనం విజిట్ పైన కూడా వెళ్ళొచ్చు అండి. ఇక టూరిస్ట్ వీసా అంటే అక్కడ వెళ్ళి ఆ కంట్రీని చూడడానికైనా కానీ మనం టూరిస్ట్ వీసా పైన కూడా అప్లై చేయొచ్చు. విజిట్ వీసా అనేది కూడా ఒక 1 month ప్రాసెస్ ఉంటుంది, టూరిస్ట్ వీసా కూడా 1 month ప్రాసెస్ ఉంటుంది. దానికి డిఫరెంట్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ అంటే ఇన్విటేషన్ కానివ్వండి, పాస్పోర్ట్ కాపీ కానివ్వండి, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కానివ్వండి, అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది, ఏం స్టేటస్లో ఉన్నారు, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. అండ్ నార్మల్గా వేరే దేశాలతో పోలిస్తే ఆస్ట్రేలియాకి కొంచెం ప్రాసెస్ అనేది కొంచెం కష్టం అని చెప్పేసి విన్నాం. అంటే ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు చేసి తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఆ ఫ్యామిలీని మళ్ళీ అక్కడ తీసుకొని వెళ్ళాలంటే ప్రాసెస్ కొంచెం వీసా రావడానికి కష్టము అని చెప్పేసి వింటున్నాం. ఇది నిజమే అంటారా? అంటే నిజం అని అంటే డిపెండ్స్ అపాన్ ద క్లయింట్ ప్రొఫైల్ అండి ఇది మొత్తం. ఎందుకు అంటే ఆస్ట్రేలియా కానీ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. అంటే ఇలాంటి ఇప్పుడు ఏ కంట్రీకైనా కానీ ఫేక్ డాక్యుమెంట్స్ వర్కౌట్ కావు. ఓకే, మెయిన్ ఆస్ట్రేలియాకి కూడా అన్ని ఒరిజినల్స్ ఉంటే బెస్ట్ మనం ఆస్ట్రేలియా ప్రాసెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కంట్రీకైనా కానీ ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు ఎంకరేజ్ చేయరు. సో ఇంకా ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయండి? అక్కడే సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అంటారా? యా, డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ కెనడా కానివ్వండి, కెనడాలో అయితే ఎవరైనా కానీ సూపర్వైజర్ లెవెల్ నుంచి ఐటీ ప్రొఫైల్స్ వరకు ఎవరైనా కానీ ఈజీగా జాబ్ చేసుకోవచ్చు. ఇక్కడున్న శాలరీస్ కంటే ఒక 5 to 4 times బెటర్ శాలరీస్ అక్కడ వస్తాయి. అండ్ దాంతోపాటు వాళ్ళకి కెరియర్ కూడా బాగుంటుంది, వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక జాబ్ అసిస్టెంట్స్ అని అడిగారు కదా, జాబ్ అసిస్టెంట్స్ అనేది ఎక్సెల్ సర్వీసెస్ నుంచి ప్రొవైడ్ చేస్తామండి. అంటే సపరేట్ టీమ్ ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తారు. అంటే వాళ్ళ రెజ్యూమ్ని అక్కడ మార్కెటింగ్ చేస్తాం. అంటే మాకు తెలిసిన కంపెనీస్ కానివ్వండి, మేము టైఅప్ అయిన జాబ్ పోర్టల్స్లో కానివ్వండి అక్కడ మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేసినప్పుడు అక్కడ నుంచి ఏమైనా రిఫరెన్స్ వచ్చినా కానివ్వండి, ఐదర్ లేదన్నా కానీ జాబ్ పోర్టల్స్ ఏమైనా ఇంటర్వ్యూ కాల్స్ త్రూ స్కైప్ వచ్చినా కానీ వాళ్ళు ఈజీగా అటెండ్ అయ్యి ఇక్కడ నుంచే జాబ్ చూసుకొని వెళ్ళే ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్ కూడా, అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా వాళ్ళకు ఉంటుంది. అంటే ఆల్రెడీ స్టూడెంట్ వీసాస్ పైన కానివ్వండి, పిఆర్ వీసాస్ పైన వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ ఏమైనా రిఫరెన్స్ వచ్చినా కానీ వాళ్ళకి ఈజీ వేలో అవి కూడా ప్రొవైడ్ చేస్తాం మనం. అండ్ సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉంటుందండి? చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు, అంత దూరం పంపించిన తర్వాత కొంచెం భయంగా ఉంటుంది, అంటే విదేశాల్లో అంత సెక్యూరిటీ ఉండదేమో అని చెప్పేసి చాలా మంది కొంతమంది భయపడుతూ ఉంటారు. సో సెక్యూరిటీ పరంగా ఏ విధంగా ఉంటుంది? అండ్ ఇక్కడ క్లైమేట్ అక్కడ క్లైమేట్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. సో మేబీ అన్నిటికీ కూడా అడ్జస్ట్ అయిపోగలమంటారా అక్కడ సెటిల్ అవ్వాలంటే? ఈజీగా, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 40 or 42 ఏజ్ వాళ్ళు కూడా వెళ్తున్నారు, ఈజీగా సెట్ అవుతున్నారు, కెరియర్ కూడా బాగుంది అక్కడ. ఎందుకంటే మాకు కూడా ఫీడ్బ్యాక్ వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ క్లయింట్స్ అక్కడ ఉన్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా వెళ్ళొచ్చు అండి. కెనడా వచ్చేసి సెకండ్ సేఫెస్ట్ కంట్రీ అండి వరల్డ్లోనే. ఈజీగా అక్కడ ఆల్మోస్ట్ సగం మంది ఇండియన్సే ఉంటారు. మేము మామూలు 40% వరకు ఇండియన్సే ఉంటారు అక్కడ. ఈజీగా మనం ఆ కల్చర్కి ఈజీగా అలవాటు పడిపోవచ్చు. బెటర్ అది మన పైన ఉంది, అక్కడ ఉండి ఎలా ఉండాలి ఏంటి అనేది మన రెస్పాన్సిబిలిటీని బట్టి ఉంటుంది అది. ఓకే. అండ్ చాలా వరకు కూడా కొన్ని మోసాలు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ పంపిస్తాం, మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి నమ్మించి అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ఎక్సెల్ ఇమిగ్రేషన్ వీళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తుంది అందరికీ కూడా? ఒకటి నేను చెప్తాను, 100% డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, వాళ్ళ కెరియర్ ప్రకారంగా కానివ్వండి, వాళ్ళ జాబ్స్ ప్రకారంగా కానివ్వండి, జాబ్ అసిస్టెన్స్ ఇస్తాము. వన్స్ వీసా వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత కూడా మేము కూడా వాళ్ళతో టచ్లో ఉంటాము. ఓకే, ఎందుకంటే అక్కడ కూడా మాకు తెలిసిన బ్యాక్ ఎండ్ ఆఫీసెస్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళు బ్రాంచ్కి విజిట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ చూస్తాం ఫస్ట్, వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎండ్ ఆఫ్ ది డే ఇది తన కెరియర్ కాబట్టి అలానే మనం చేయాల్సి వస్తుంది మొత్తం ప్రాసెసింగ్ కూడా. అండ్ ఫస్ట్ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇలా ఉంది, ఈ కంట్రీకి చేస్తున్నాము, లేదంటే ఈ ప్రొవిన్సెస్కి మనం అప్లికేషన్ పెడుతున్నాం. ప్రాపర్గా గైడెన్స్ ఇచ్చిన తర్వాతే సపరేట్గా వాళ్ళకు ఒక కేస్ ఆఫీసర్ అసైన్ చేస్తాం. మొత్తం స్టార్టింగ్ నుంచి వాళ్ళకు పిఆర్ వీసా వచ్చే వరకు తనే డాక్యుమెంటేషన్ అనేది చేస్తారు. తనకి ఎలాంటి ప్రాబ్లం ఈ ప్రాసెస్లో మధ్యలో ఎక్కడ జరగదండి తనకి. ఓకే. అండ్ స్టార్టింగ్లో మనం ఎడ్యుకేషన్ ఫెయిర్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ చేయబోతున్నారు, దీనికి సంబంధించి సో ఎలాంటి డీటెయిల్స్ మీరు అందిస్తారు? అంటే నెక్స్ట్ వచ్చేసి మేడం ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ అనేది ఒక లొకేషన్లో జరుగుతుంది. హైదరాబాద్ కానివ్వండి, వైజాగ్ కానివ్వండి, గుంటూరు ఆర్ విజయవాడ, ఓకే, డిఫరెంట్ దుబాయ్,
ఇలాంటి ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఎడ్యుకేషన్ ఫేర్ జరుగుతుంది. అంటే జరిగినప్పుడు మా వెబ్సైట్లో కానివ్వండి మీకు తెలిసిపోతుంది ఈజీగా. మా వెబ్సైట్లో మీరు లాగిన్ చేసినా కానీ అక్కడ కూడా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఫేర్ అనేది ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో లేదంటే ఎవరైతే చదువు అక్కడ వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి బెస్ట్ ఒక యూజ్ వస్తుంది. అంటే వాళ్ళ కెరియర్లో ఒక గైడెన్స్ ఉంటుంది, ఒక బూస్టప్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళు అటెండ్ కావచ్చు. వాళ్ళకు కూడా అంటే యూనివర్సిటీ ఎలా ఉంది, దీని రిక్వైర్మెంట్ ఏంది, స్కాలర్షిప్స్ ఎలా వస్తాయి, ఓకే ఇవన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే వరకు యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ ఉంటారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. అక్కడ వాళ్ళకి బెస్ట్ గైడెన్స్ అనేది దొరుకుతుంది అక్కడ. ఓకే, ఫ్యామిలీని తీసుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏమన్నా ఇంకా మళ్ళీ అంటే వీళ్ళకి కాకుండా ఎవరైతే సెటిల్ అయ్యారో వాళ్ళకి కాకుండా ఇప్పుడు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలంటే వాళ్ళకి ఏమైనా ప్రాసెస్ ఏమైనా ఇట్లాంటివి ఏమైనా వీసాకి సంబంధించి ఇంకా వేరే ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా? లేదండి, ఫ్యామిలీకి ఉండవు. ఒకవేళ వాళ్ళ స్పౌస్ హెల్ప్ చేయాలంటే చేయొచ్చు, ఐఎల్స్లో చేయొచ్చు, ఈసీఓ అంటే ఎడ్యుకేషన్ అసెస్మెంట్లో చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళకి పాయింట్స్ ఎక్కువ వస్తాయి అండ్ పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ కూడా వాళ్ళకి పెరుగుతాయి అనమాట. వాళ్ళ వైఫ్ ఆతురు కూడా హెల్ప్ చేయొచ్చు. ఎవరైతే రిలేటివ్స్ అయినా కానీ ఎక్కడైనా కానీ అబ్రాడ్లో ఉంటే ఆ ఏదైతే కంట్రీకి వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ కంట్రీలో ఉంటే వాళ్ళకి అక్కడ నుంచి కూడా కొన్ని పాయింట్స్ వస్తాయి. ఓకే, వీళ్ళు ఇప్పుడు ఎవరైతే ఫ్యామిలీని తీసుకొని వెళ్తున్నారో వాళ్ళు కూడా అక్కడ జాబ్ చేయొచ్చు? చేయొచ్చు అండి. అంటే స్పౌస్తో చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తే ఇద్దరు కూడా జాబ్ చేసుకోవచ్చు అక్కడ. ఓకే, అంటే దానికి సంబంధించి కూడా ప్రాసెస్ మీరే చూసుకుంటారా లేకపోతే అక్కడ ఏమైనా జాబ్స్ మనం వెళ్ళి వెతుక్కోవాలండి? లేదండి, వాళ్ళకి జాబ్ అసిస్టెంట్స్ అనేది మనమే ఇస్తాం ఇక్కడ నుండి. ఒకవేళ వాళ్ళకి జాబ్ అసిస్టెంట్స్ ఇవ్వమంటే స్పౌస్కి కూడా జాబ్ అసిస్టెంట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అండ్ నార్మల్గా ఇంకా ఎక్సెల్లో ఇంకా ఎలాంటి సేవలు అందిస్తుందండి? ఇవి కాకుండా ఇప్పటి వరకు మీరు చెప్పినవి కాకుండా ఇంకా ఎలాంటి సేవలు? ప్రజెంట్ వచ్చేసి మనం ఈ కంట్రీస్కి చేస్తున్నాం అండి. యాజ్ పర్ ఎవరైతే ప్రొఫెషనల్ సెటిల్ అవ్వాలనుకుంటారో అబ్రాడ్లో, ఆస్ట్రేలియా, కెనడా, ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూకే, జర్మనీ అండ్ స్టూడెంట్ వీసా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఫస్ట్ ఎలిజిబిలిటీ చూడండి అండ్ దాని తర్వాతనే ఎందుకంటే వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ వస్తాయి వాళ్ళ ప్రొఫైల్ పైన. వన్స్ ఎలిజిబిలిటీ అయింది అంటే ఈ పాయింట్స్ ఇలా ఎందుకు వచ్చాయి, ఈ జాబ్ ఆక్యుపేషన్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కరెక్ట్గా ఉన్నాయి, వాళ్ళు కూడా కొన్ని డౌట్స్ రేజ్ అవుతాయి. అప్పుడు వాళ్ళు మేము ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు వాళ్ళకి ఈజీగా. దానివల్ల ఒకటి చెప్తాను, 100% డాక్యుమెంటేషన్ అండ్ సక్సెస్ రేట్ కూడా బాగుంది ఈ మధ్య. కెనడాకి కానివ్వండి, ఆస్ట్రేలియాకి కూడా. ఓకే, అండ్ ఫేక్ కన్సల్టెన్సీ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళ నుంచి మీకు అంటే ఎక్సెల్ నుంచి ఎలాంటి వాళ్ళకి అవేర్నెస్ పెంచుతారంటారు? అంటే ఎక్సెల్ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ అండి. ఇది ఒక 1 year or 2 years నుంచి లేదు, ఆల్మోస్ట్ 15 to 17 years నుంచి ఉంది. ఓకే, వీ హ్యావ్ చాలా మంది ఆల్మోస్ట్ ఇప్పటికీ పిఆర్కి 300 అప్లికేషన్స్ చేస్తుంటాం ఎవ్రీ ఇయర్ మనం. ఇవన్నీ జరుగుతుంటాయండి. దాంతోపాటు ఎడ్యుకేషన్ ఫీడ్స్ కానివ్వండి, 100% డాక్యుమెంటేషన్ కానివ్వండి, ఎవరైతే అక్కడ వెళ్ళి సఫర్ అవుతున్నారో వాళ్ళకి జాబ్ అసిస్టెంట్స్ కానివ్వండి, లేదు అంటే నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వతున్నారో వాళ్ళ కెనడా పిఆర్, ఆస్ట్రేలియా పిఆర్, స్టూడెంట్స్కి ఎవరైతే హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటున్నారో స్కాలర్షిప్ కానివ్వండి, ఇలాంటివి. ఇంకోటి వచ్చేసి చారిటీ, ఇలాంటివి కూడా చాలా చేస్తుంది ఎక్సెల్ నుంచి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఐఎల్స్ గైడెన్స్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటుందండి. అండ్ పిఆర్ వీసా తర్వాత ఐటీ ఉద్యోగాలు కానివ్వండి, నాన్ ఐటీ ఉద్యోగాల కోసం ఎలా వెయిట్ చేసేవాళ్ళు, వాళ్ళ కోసం ఆ ఉద్యోగాల కోసం చూసే వాళ్ళ కోసం, సో దీనికి సంబంధించి మీరు ఎలా గైడెన్స్ ఇస్తారు? ఇప్పుడు ఐటీ, నాన్ ఐటీ ఎవరైనా కానీ ఆస్ట్రేలియా యాజ్ వెల్ as కెనడా రెండింటికి అప్లై చేయొచ్చు అండి. ఈజీగా సెటిల్ కావచ్చు. ఎందుకంటే రీసెంట్గా పిఆర్స్ వస్తున్నాయి, అందుకే నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్పగలుగుతున్నాను. ఓకే అండి, ఎక్సెల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? ఎక్సెల్ బ్రాంచెస్ మాదాపూర్ అండి. ఎప్పుడైనా విజిట్ కావచ్చు, నేను ఉంటాను. లేదంటే మీ స్క్రీన్ పైన ఉన్న నంబర్ పైన కూడా మీరు కాల్ చేస్తే అక్కడ కూడా కౌన్సిలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అంటే మీ ఎలిజిబిలిటీ, మీ రెజ్యూమే ఒకసారి మేము పంపిస్తే అది చూసి ఒకసారి మీరు ఏ కంట్రీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఒకసారి మాకు చెప్తే ఆ కంట్రీకి మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందా లేదా, ఓకే మీ స్కోర్ ఎంత వస్తుంది, మీ ఏజ్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ఓకే అండ్ దాంతోపాటు మీ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, ఆస్ట్రేలియాకా, కెనడాకా లేదా యూకేకా, జర్మనీకా ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి చెప్తామండి. మీరు మాదాపూర్ ఎప్పుడైనా విజిట్ కావచ్చు. అండ్ దాంతోపాటు కేపీహెచ్పిలో బ్రాంచ్ ఉంది, ఈవెన్ వైజాగ్లో బ్రాంచ్ ఉంది, గుంటూరు, విజయవాడ, దుబాయ్లో కూడా బ్రాంచ్ ఉందండి. ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. మా వెబ్సైట్ పైన కూడా మీరు లాగిన్ కావచ్చు. అండ్ నార్మల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, సో అండ్ వేరే వేరే దేశాలకు కూడా పంపిస్తారు, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా వీటన్నిటికీ కూడా మీరు పంపిస్తున్నారు. అండ్ నార్మల్గా మనం అక్కడికి వెళ్ళినప్పుడు చాలామంది కూడా ఏ దేశానికి వెళ్ళాలి, ఎక్కడైతే మనకి మంచి అవకాశాలు వస్తాయి, సో ఎక్కడైతే మనం బాగా సెటిల్ అవ్వాలి అనేది కొంతమందికి అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆ ప్లేసెస్లో ఆల్రెడీ విజిట్ చేయలేరు ఎవరు, ఫస్ట్ కూడా విజిట్ చేసిన తర్వాత ఎవరు మొత్తం దేశం తిరిగిన తర్వాత మీ దగ్గరికి రారు. సో ముందే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ దేశాలకు వెళ్తే బెటరు, ఏ దేశంలో సెటిల్ అయితే మంచిది అని చెప్పేసి మీరు వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఏ విధంగా వాళ్ళకి గైడెన్స్ అనేది ఇస్తారు ఆ టైంలో? ప్రజెంట్ వాళ్ళు ఒకసారి వాళ్ళ రెజ్యూమే చూసినప్పుడు వాళ్ళ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, వాళ్ళ ఎడ్యుకేషన్ ఉందో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ దేంట్లో ఉందో,
చూస్తాం ఎన్ని కంపెనీస్లో చేశారో. ఇప్పుడు కొంతమంది ఎడ్యుకేషన్ ఒక జరుగుతుంది, వర్క్ అనేది ఒకలా ఉంటుంది. ఓకే, చూస్తాం అది ఏ కంట్రీకి అనేది మ్యాచ్. ఇప్పుడు ఆస్ట్రేలియాకి చూసుకుంటే మనకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక 2 to 3 years రిలవెంట్, అంటే సేమ్ ఏవైతే చదువుకున్నారో అదే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ఆస్ట్రేలియాకి గైడ్ చేయొచ్చు. అదే కెనడా ఉందనుకోండి, ఎవరైనా వెళ్ళొచ్చు, ఈవెన్ సూపర్వైజర్ కానివ్వండి, టీఎల్ కానీ ఎవరైనా వెళ్ళొచ్చు. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఉంది, వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్ అండి. ఈ కంట్రీ వీసాస్ ఎలా పిక్ చేస్తుంది అంటే కెనడా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ సర్వీస్లో వీసా పిక్ చేస్తుందండి. మనం ఎంత డబ్బును అప్లై చేస్తే అంత బెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి మనకి వీసా రావడానికి. ఎందుకంటే ఆ కంట్రీకి చాలా ఎంప్లాయ్మెంట్ ఉంది, దాంతోపాటు అక్కడ చాలా జాబ్స్, ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఒక 4 to 5 lakh జాబ్స్ ఉన్నాయి. ఈవెన్ ఐటీ కానివ్వండి, హెల్త్ కేర్లో చాలా ఉన్నాయి, దాంతోపాటు బ్యాంకింగ్ కానివ్వండి, టీచింగ్లో, అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ కూడా అక్కడ చాలా డిమాండ్ చేస్తుంది. ఈవెన్ అన్ని ప్రొవిన్సెస్, ఇప్పుడు చాలా మంది బీపీఓస్లో చిన్న చిన్న జాబ్స్ రోల్స్ చేస్తారు, యాజ్ ఎంప్లాయీగా చేస్తారు, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, హోటల్ మేనేజ్మెంట్ షెఫ్స్ ఉంటారు, అండ్ దాంతోపాటు ఈవెన్ టీమ్ లీడ్స్ కూడా, ఎవరైనా కానీ అప్లై చేయొచ్చు. కెనడాకి ఎలాంటి ప్రాబ్లం లేదండి అప్లై చేయడానికి. ఏంది అంటే వాళ్ళకి కావాల్సింది డిగ్రీ, దాంతోపాటు 2 years ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉంటే దీనికి అప్లై చేసుకొని ఈజీగా మీరు సెటిల్ కావచ్చు. ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మ్యాక్స్ మనకి ఒక 1.5 మ్యాక్స్ అక్కడనే ప్యాకేజ్ 2 lakhs వరకు మనకు ఆగిపోతుంది పర్ మంత్. అక్కడ వెళ్తే ఏంటంటే ఉన్న శాలరీస్ కంటే ఒక 5 times బెటర్ శాలరీ కానివ్వండి. ఇంకోటి కెనడా ఉండడానికి కూడా బాగుంటుందంటే కల్చర్ కానివ్వండి, చాలామంది ఇండియన్స్ ఉంటారు అక్కడ, పంజాబీస్ ఉంటారు, ఈజీగా వాళ్ళతో కలిసిపోవచ్చు. ఒక కెనడాకి వెళ్తే వాళ్ళకి రిఫరెన్స్ కూడా వస్తాయి, అంటే చాలామంది ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి డిఫరెంట్ కంపెనీస్ కూడా వాళ్ళకి తెలుస్తాయి, ఈజీగా ఒక జాబ్ చూసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మేము కూడా ఇక్కడ సైమల్టేనియస్గా చూస్తాం వాళ్ళు ఇక్కడ నుంచి, ఎందుకంటే వీసా వచ్చిన తర్వాత కూడా ఒక 9 months టైం ఉంటుంది వాళ్ళు వెళ్ళడానికి. ఆ 9 monthsలో మేము రెజ్యూమ్ మార్కెటింగ్ ఇవన్నీ చేస్తే వాళ్ళకి జాబ్ రావడానికి కూడా ఈజీగా ఉంటుంది. కొంతమంది ఉంటారు డైరెక్ట్ మేము వెళ్ళిపోతాం, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు, అలా కూడా వెళ్ళొచ్చు అండి, ప్రాబ్లం లేదు. అక్కడ వెళ్ళినా కానీ జాబ్ అనేది ఓపెన్గానే చాలా మంది ఈజీగా జాబ్స్ తీసుకొని ఉంటున్నారు అక్కడ. ఓకే, ఒకవేళ డైరెక్ట్ మీరే ఉద్యోగం కల్పించాలి, మీరే వాళ్ళకి ఉద్యోగం చూసి అప్పుడు మీరు ఒకవేళ కెనడా అట్లా వేరే దేశాలకు పంపించాలి అనుకుంటే కనుక దీనికి సంబంధించి టైం ప్రాసెస్ అనేది ఉంటుంది. ఉంటుందండి, ఎందుకంటే ఇప్పుడు రెజ్యూమ్ మార్కెటింగ్ చేయాలన్నా కనీసం 1 or 2 months ఈజీగా టైం పడుతుంది. ఎందుకంటే వాళ్ళ రెజ్యూమ్ని యాజ్ పర్ ఆ కంట్రీ కంపెనీస్ కానివ్వండి మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేయాలి. ఓకే, ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి కాబట్టి ఎంప్లాయర్కి, ఎందుకంటే ఇక్కడ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఉంటుంది, అక్కడ ఇంటర్వ్యూ డిఫరెంట్ ఉంటుంది, కాబట్టి ఆ రెజ్యూమ్ని అలా మోడిఫై చేసి అక్కడ మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేస్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది కాల్ రావడం. ఎందుకంటే వీళ్ళ చేయలో ఇంకా పిఆర్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు పిఆర్ లేని వాళ్ళు చాలామంది అప్లై చేస్తారు, ఆల్మోస్ట్ లక్షల వేల మంది ఉంటారు అప్లై చేస్తారు పిఆర్. బట్ వాళ్ళకి పిఆర్ ఉండదు కాబట్టి వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తామో వాళ్ళకి ఆల్రెడీ పిఆర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి జాబ్ ఇవ్వడానికి ఏ కంపెనీ అయినా ముందుకు వస్తుంది. అరే ఆల్రెడీ పిఆర్ ఉంది కదా, ఈజీగా వీళ్ళకి జాబ్ ఇవ్వచ్చు, వచ్చి చేస్తాడని ఒక ట్రస్ట్ ఉంటుంది వాళ్ళకి. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఉద్యోగం ఇప్పించిన తర్వాత, ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళకి నచ్చకపోవచ్చు ఆ ఉద్యోగం, సో అడ్జస్ట్ అవ్వకపోలేకపోవచ్చు. సో ఇలా ఉండే వాళ్ళు ఎప్పుడైనా మీకు ఎదురయ్యారా? సో ఒకవేళ ఇలా కనిపిస్తే కనుక, ఒకవేళ ఉద్యోగం నచ్చలేదు మాకు ఇది అని చెప్పేసి చెప్తే ఏంటి తర్వాత ప్రాసెస్? జాబ్ ఎలా ఉంటుందంటే, జాబ్ అసిస్టెంట్స్ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఇంటర్వ్యూ క్రాక్ చేయడం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మనం జాబ్ అసిస్టెంట్స్ ఇస్తాం ఇక్కడ, అసిస్టెంట్స్ ఇచ్చినప్పుడు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చినప్పుడు క్రాక్, ఇప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూలో సెకండ్ ఇంటర్వ్యూలో కాకపోయినా థర్డ్ ఇంటర్వ్యూలో ఒక ఐడియా వస్తుంది ఎలా ఇంటర్వ్యూ చేయాలని, ఈజీగా వాళ్ళు క్రాక్ చేసి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళ రెజ్యూమ్ని చేంజ్ చేసుకోవచ్చు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం వేరే జాబ్ కూడా చేసుకోవచ్చు అండి, రెజ్యూమ్ని ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇదే ఇప్పుడు వెళ్ళిన జాబే చేయాలని రూలింగ్ లేదు, అక్కడ ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. అక్కడ పిఆర్ పైన అదొక బెనిఫిట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. కెనడా అలాగే ఆస్ట్రేలియా ఇంకా యూకే జర్మనీలో సెటిల్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళకి ఎక్సెల్లో మంచి అవకాశాలు అందిస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.